పేరుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానీ ప్రజా సమస్యలు పరిష్కరించే సంబంధిత అధికారులు మాత్రం సకాలంలో రారు, అందుబాటులో ఉండరు. పార్వతీపురం మన్యం జిల్లాలో పరిస్థితిది. మంత్రితో పాటు కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరిస్తారని తొలుత ప్రకటించినప్పటికీ తీర కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి అర్జీలు తీసుకునేందుకు జిల్లా స్థాయి అధికారులు కూడా రాలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై గిరిజన ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల పట్ల కూటమి సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. రెగ్యులర్ గా ప్రతి సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ జరుగుతుంది. గత కొంతకాలంగా 9 గంటలకే గ్రీవెన్స్ ప్రారంభమన్నారు. ఈ రోజు అయితే మాత్రం 10-17 నిమిషాల వరకు కనీసం గ్రీవెన్స్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మొదలు కాలేదు. తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో మాలాంటి వాళ్ళు పెట్టిన తర్వాత 10:30 తర్వాత స్టార్ట్ చేశారు. 11 గంటల వరకు కూడా దరఖాస్తు తీసుకోవడానికి అధికారులు ఎవరు లేరు. ప్రధానంగా ఇక్కడ రెవెన్యూ అధికారులకే ఒక సమస్య పరిష్కారం చేయండి అని చెప్పే అధికారం ఉంటుంది. అంటే కలెక్టర్ గానీ, జేసీ గానీ, ఐటీడీఏ పీఓ గానీ, రెవెన్యూ డివిజనల్ అధికారి గానీ, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ గానీ ఉండాలి. వీళ్ళెవరూ గ్రీవెన్స్ కి ఈ రోజు వరకు హాజరు కాలేదు. పరిష్కారం చూపడానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రధానమైన వాళ్ళు ఎవరు లేకపోవడం మంచి పని కాదు. ఈ రకమైనటువంటి గ్రీవెన్స్ రాష్ట్రంలో జరగడం చాలా దురదృష్టకరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.